ఈ ప్రపంచంలో మనిషి తప్పితే ఏ జంతువైనా ఇలా మీటింగ్ పెట్టుకుని కూర్చుంటాయా? ఏ ఆవైనా, ఏ పక్షి అయినా, మన ఇంట్లో ఉన్న ఏ జంతువులైనా ఈ విధంగా ఒక ట్రైనింగు, వాటి గురించి తెలుసుకోవాలి, ఎలా తినాలి, ఎలా గాలి పీల్చాలి, ఎలా యోగా చేయాలి అని మీ తెలిసినంగా ప్రపంచంలో ఏ ఆవులైనా, ఏ కుక్కలైనా, ఏ పక్షులైనా మీటింగ్ పెట్టుకోవడం చూసారా? ఎవరైనా? ఓకే. ఏ ఆవైనా, ఏ ఆనగైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు మోకాలు నొప్పి వచ్చింది, నాకు నీ రీప్లేస్మెంట్ కావాలని, ఏ ఎలిఫెంట్ అయినా, ఏ కవ్వు అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి నాకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, నాకు కాల్షియం డెఫిషియన్సీ ఉందని ఏ జంతువైనా, ఏ పక్షి అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మీరు ఎవరైనా చూసారా? మనం పెంచేవి వదిలేసేయండి. మనం కరప్ట్ అయ్యాం కాబట్టి వాటిని కూడా కరప్ట్ చేస్తాం. ప్రకృతిలో ఏ పులైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నేను కొండెక్కాను, ఈరోజు వేటాడటానికి నేను చిటారు కొమ్మకేసి కింద పడ్డాను, నా మోకాలు ఇదయింది, నాకు కట్టు లేకపోతే నాకు కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందని ఏ పులైనా, ఏ ఆవైనా అంత పెద్ద ఏనుగు శరీరం వేసుకొని మనకన్నా 10 నుంచి 20 ఇంతలు పెద్ద ఉన్న శరీరం వేసుకొని సునాయాసంగా లోయలోకి వెళ్ళిపోతుంది, సునాయాసంగా కొండెక్కేస్తుంది. మనం 4 మెట్లు ఎక్కితేనే ఆయాసం వస్తుంది, 5 మెట్లు ఎక్కితేనే నొప్పులు వస్తాయి. ఎందుకని? ఆహారం, పీల్చే గాలి, ఆలోచనలు అన్నీ మారిపోయినాయి. ఆలోచనలు అన్నీ మారిపోయినాయి. మన ఆలోచననే మన ఆహారం. ముఖ్యంగా మన ఆహారం అనేది ప్రపంచంలో ప్రతిరోజు మనము ఆలోచించే ఆలోచనలు, తీసుకునే ఆలోచనలు అవన్నీ అసలైన ఆహారం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడైంది, ఇదైంది, ఇదే ఆహారం తీసుకుంటాం. మీరు న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా, టీవీ పెట్టినా 99% ఏమైనా మంచి విషయాలు ఉంటే స్కిప్ చేస్తారు, హెడ్లైన్స్ చదువుతారు. యాక్సిడెంట్ అయిందంటే బాగా పైనుంచి కింద దాకా చదువుతారు. ఎంతమంది చచ్చిపోయారు, ఏమైంది, అది ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు అవసరం అంటే మన ఫ్లైట్ ఏదో క్రాష్ అయినట్టు అహ్మదాబాద్కి నెక్స్ట్ ఫ్లైట్ వేసుకెళ్ళి నేనేమో రక్త డొనేషన్ ఇచ్చి, బ్లడ్ డొనేషన్ ఇచ్చి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే అప్పుడు ఆ న్యూస్ ఉపయోగం నాకు. నేను అంత దూరం వెళ్ళలేను, ఏమీ చేయలేను, ఎందుకు నాకు అవసరమా? ఓకే. మళ్ళీ ఆ పేపర్లో ఎక్కడో ఇస్తాడు ఆంతర్యామి, ఏదో చదవండి, ఒక తాత్పర్యం, లైఫ్కి సంబంధించిన జీవితం పాఠం అని. అది ఎవడు చదవడు. చాలామంది చదువుదామని చెప్పి దాన్ని కట్ చేసి దాచుకుంటారు, ఇంక జీవితం అయిపోద్ది, అది అలా ఉండిపోద్ది. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వెతుకుతుంటే అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఎందుకంటే మనము ఏ విధంగా ఉండాలో మర్చిపోయినాం. ప్రతి జీవి జీవిస్తూనే ఉంది. మనం జీవించటానికి ఏమేం చేయాలని ఇరుక్కొని అక్కడే ఉన్నాం, జీవించట్లా. ప్రతి జీవి జీవిస్తుంది నార్మల్గా, అవి ప్రకృతి సిద్ధంగా జీవిస్తున్నాయి అన్నమాట, జీవితాన్ని జీవిస్తున్నాయి. మనిషి ఎలా జీవించాలి అనే దాంట్లో కొట్టుకుపోయినాడు అనమాట. అంటే ఇంకా జీవించడం ఇంకా రాలా మనిషికి. ఎలా జీవించాలి రేపొద్దుననే ఒక తెలియని భయము, ఆందోళన, వీటన్నిటి మధ్యలో ఇరుక్కొని ఉన్నాడు అనమాట. దాంతో జీవించడం మర్చిపోయి చచ్చిపోతాం. మనిషి యొక్క అసలైన లక్ష్యం ఏంటి? అసలైన లక్ష్యం ఆనందంగా ఉండటం. అంతకుమించి ఏం చేయట్లేదు. అసలైన లక్ష్యం, మనిషి యొక్క అసలైన లక్ష్యం ఎంత ఆనందంగా జీవించాలి, ఎంత ఆనందంగా నా జీవితాన్ని ఆస్వాదిస్తా, ఒక బ్యూటిఫుల్గా ఎలా నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలి, అదొక్కటే లక్ష్యం. అంతకుమించి లక్ష్యం ఏమీ లేదు ఈ ప్రపంచంలో. కానీ ఆ ఆనందం అనేది ఎప్పుడో రేపు వస్తుంది, దానికోసం ఈ రోజు నుంచి నేను కష్టపడి భయపడని చెప్పేసి అలా కష్టపడతానే ఉంటాడు. ఆనందాన్ని ఎప్పుడు అందుకోకుండా
వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆనందం అనేది ఎక్కడో ఎతుక్కుంటాడు అనమాట. చేసే పనిలోనూ, తినే తిండిలోనూ, మాట్లాడే మాటలోనూ, ప్రతి దాంట్లో జీవించడం నేర్చుకుంటే ఆనందం అనేది అక్కడే ఉంటుంది. మనం మాట్లాడే మాట ప్రేమగా మాట్లాడినా ఓకే. ఈ మధ్య చాలామంది హార్మోన్స్ అని మాట్లాడుతూ ఉంటాం. సెరిటోను, మెలటోను, ఇవి మెలటోన్ బాగా ఉత్పత్తి అయితే మంచి నిద్ర పడుతుంది. ఓకే. ఆ మెలటోన్ ఇప్పుడు ఉత్పత్తి అవ్వట్లేదు ఎవరిలో కూడా, అందువల్ల వాళ్ళకి నిద్ర పట్టట్లేదు రాత్రులు. పొద్దునే నిద్రలేవగానే అసలు యాక్టివ్గా లేదు, ఎందుకంటే సెరిటోన్ రిలీజ్ అవ్వట్లేదు. అవన్నీ ఎలా వస్తాయంటే మనలో ఎమోషనల్గా మనం రిలాక్స్గా ఉంటే, హ్యాపీగా ఉంటే అవన్నీ వస్తాయి. ఓకే. ఎప్పుడైతే పొద్దున్న లేవంగానే రిలాక్స్గా పాత రోజుల్లో వెళ్ళి పెద్దవాడు వెనక తులసి కోటకి వెళ్ళి దండం పెట్టుకునేవాళ్ళు. ఓకే. సూర్యుని చూసి దండం పెట్టుకునేవాడు. ఎప్పుడు కూడా వాళ్ళు ఆ కృతజ్ఞత జీవించారు. ఓకే. ఆ కృతజ్ఞత ఉండేదన్నమాట. సూర్యుడు, నీ వల్ల నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను నువ్వు అని చెప్పి, నీ వల్ల అన్ని పంటలు పండుతున్నాయి, నీ వల్ల నాకు ఆరోగ్యం ఉందని చెప్పి ఎండలో వెళ్ళి నిలబడేవాళ్ళు. ఒక్క నిమిషం అయినా కృతజ్ఞత కనెక్ట్ అయ్యాడు ప్రకృతికి అనమాట. ఈ రోజుల్లో ఎంతమంది వెళ్ళి అది చేస్తున్నాం మనం. అసలు మర్చిపోయాం, సూర్యుని చుట్టమే మర్చిపోయినాం మనం. అందుకని 99% వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది ఈ రోజుల్లో. వైటమిన్ డి డెఫిషియన్సీ 99.99 ఉంది. ఎందుకుందంటే సూర్యుని చూడటమే మర్చిపోయినాం మనం. ఎంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎంతమందికి థైరాయిడ్ ఉంది, ఎంతమందికి షుగర్ ఉంది, ఎంతమందికి యాంగ్జైటీ ఉంది, ఎంతమందికి బీపీ ఉంది అంటే అడగక్కర్లే. ఎందుకంటే అన్నీ ఉంటాయి, అన్ని ఇళ్ళల్లో అన్నీ ఉంటాయి. ఒక 30 ఏళ్ల ముందు మా ఊర్లో ఒక్కరికి హార్ట్ అటాక్ వస్తే ఆ రోజుల్లో మేము బండి కట్టుకెళ్ళి ఊరంతా చూసొచ్చాం అనమాట. అదేదో పెద్ద జోగం వచ్చినట్టు. అది ఆ ఊరంతా టాక్ అయింది, వాడికి ఏదో గుండె జబ్బు వచ్చిందంట అని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలని. ఊరికి పల్లెటూరుని అందరు ఊరంతా కలిసి తండోపతండోలుగా వెళ్ళి చూసి వచ్చారు హాస్పిటల్కి అనమాట. ఇప్పుడు చూస్తే హార్ట్ అటాక్ అనేది నార్మల్ అనమాట. ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి ఇంట్లో షుగర్ ఉంది, ప్రతి ఇంట్లో ఉంది. ఆ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఫ్యామిలీ హిస్టరీ, జబ్బులు అన్నీ చూడాలనేవాళ్ళు. ఇప్పుడు చూడక్కర్లే, ఎందుకంటే అందరికీ అన్నీ ఉన్నాయి కాబట్టి. గుర్తుందా, పాత రోజుల్లో అన్నీ ఎంక్వైరీ చేసేవాళ్ళు. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ఇష్యూస్ ఉన్నాయా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, అవన్నీ ఉంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్స్కి. ఎందుకు అవన్నీ అనేవాళ్ళంటే మనలో జీన్స్ ఉంటాయి. జీన్స్ అనేది ఐడియా ఉంది కదా, జెనెటికల్గా. ఆ జీన్స్ అనేవి మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి, మన ఆలోచన బట్టి అవి ఫ్రేమ్ అయ్యి ఆ జీన్సే మన నెక్స్ట్ జనరేషన్లోకి వెళ్తాయి. అంటే మన జెరాక్సే అది. అందుకనే ఒక్కొక్కసారి అంటాను చూసారా, ఓ పిల్లోడు ఏమైనా పెరిగేటప్పుడు, అరే అచ్చం మన మేనమామ చనిపోయిన మా మామలాగే కూర్చుంటున్నాడు, మన మామలాగే నడుస్తున్నాడు. మేనమామ అంటే నీలోంచి వచ్చిందే కదా ఆ జీన్స్. అక్కడి నుంచి అవి మెమరీ స్టోర్ అయ్యి ఆ ఒక్క జీన్సే వెళ్ళింది కాబట్టి, ఆయన చనిపోయినా ఆ జీన్స్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆ పిల్లవాడిలో ఆ నడవటము, ఒకసారి అలా కూర్చోవటము, అలా చేయబెట్టి కూర్చుంటున్నాడు సేమ్ ఆ విధంగానే మనం అనుకుంటుంటాం అప్పుడప్పుడు. అంతే కదా, చాలా కామన్ అనుకుంటాం. ఎందుకంటే మన జీన్స్ అనేది, ఆ జీన్స్ అంత పవర్ఫుల్గా మెమరీ అయ్యి వెళ్తాయి అన్నమాట. మనం చేసే ప్రతి పని మనలో ఉన్నటువంటి, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కానీ ఆ టైంలో భయపడతా ఉన్నాం అనుకో ప్రతిదానికి, ఆ లోపల జీన్స్ తయారయ్యేవన్నీ కూడా ఆ ఫియర్ ఫ్యాక్టర్ని రికార్డ్ చేసుకొని ఆ బిడ్డలోకి వెళ్తుంది. అక్కడ ఆ పుట్టే పిల్లవాడికి యాంగ్జైటీయో లేదా భయమో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు వస్తుందంటే మనలో జెరాక్సే కదా అది. అంటే మన మానసిక పరిస్థితి ఎలా ఉందో ఆ విధంగానే మన లైఫ్ ఉంటుంది. అందుకనే పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు గుర్తుందా మీకు, ఏమైనా సరుకులు ఏమైనా అయితే ఏమనేవాళ్ళు మన వాళ్ళు, సరుకులు నిండుకున్నాయి అంటారు. ఎక్కడిగా ఈ రోజు లేదు, ఇంట్లో సరుకులు అయిపోయినాయి, బియ్యమైపోయినాయి. అంటే ఆ థాట్ ప్రాసెస్సే మనకి చాలా లోగా ఉంది. పాత రోజుల్లో ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, తెచ్చుకోవాలి, బియ్యం నిండుకున్నాయి, కూరగాయలు నిండుకున్నాయి, అంటే బ్యూటిఫుల్గా ప్రతి దగ్గర నేను సమృద్ధిగా అబెండెన్స్లో ఉన్నాను, ఐఎమ్ ఆల్వేస్ ఇన్ అబెండెన్స్ అనేటువంటి థాట్ ప్రాసెస్లోనే పెద్దవాళ్ళు ఉంచారు మనల్ని. నీ కడుపు చల్లగుండా, ఇంకా ద వర్డ్స్ దే యూస్, ఓకే, ఈవెన్ తిట్టడానికి కూడా అది కూడా బ్లెస్సింగ్ లాగే ఉండేది. బికాజ్ ద థాట్ ప్రాసెస్ ఇస్ ఎఫెక్ట్స్ వెరీ స్ట్రాంగ్గా అనమాట. మిమ్మల్ని ఎందుకు మనకు బ్లెస్సింగ్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మనం, ఆశీర్వాదానికి.
మనం అది ఇవ్వం మన పిల్లలకి, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఇది అయిపోతావు, లేకపోతే నువ్వు ఎందుకు పనికి రావు. ఓకే, ఎవ్రీ వర్డ్ మన డెలివరీ అయ్యేది అది వైబ్రేషన్కి వెళ్ళి ఎఫెక్ట్ ఇస్తుంది. కల్లో కూడా అది మాట్లాడకూడదు, మనం కూడా అనుకోకూడదు నా లైఫ్ ఇంతే, నేను ఇలానే ఉంటాను, నాకు ఎప్పుడు ఇవే ఉంటాయి. నువ్వు అదే కోరుకుంటున్నావు కాబట్టి అదే వస్తూ ఉంటుంది నీకు. ఎందుకంటే నా మైండ్ అంతా అదే ఉంది, దాన్ని నేను మాట్లాడుకుంటున్నాను, దాన్నే ఆలోచిస్తున్నాను. కాబట్టి నేను అక్కడికి వెళ్తే పడిపోయాను మొన్న జారి, ఇప్పుడు వెళ్తే పడిపోతానేమో అంటే అక్కడికి వెళ్తే ఖచ్చితంగా పడతాను నేను. ఎందుకంటే అదే దాన్ని మెడిటేట్ చేస్తున్నాను నేను అక్కడ. అంటే మనలో జరిగే ఆలోచనలే మనం యాక్షన్స్ అనమాట, కార్యరూపం తెలుస్తాయి. నేను ఏదైతే ఎక్కువ తలుస్తుంటానో అవే మనకి కార్యరూపం తెలిసి అవి జరుగుతాయి. ఓకే, ఒకసారి కొన్నిసార్లు మనం ఏదో అనుకుంది జరుగుతుంది అంటే మనం దాన్ని అంత బాగా అట్రాక్ట్ చేస్తాం, అప్పుడు చాలా ఆనందపడతాం. ఎందుకంటే మనం దాన్ని అంత బాగా కావాలని సంకల్పం తీసుకున్నాం కాబట్టి అది మంచైనా చెడైనా ఖచ్చితంగా మన సంకల్పాన్ని బట్టి మన లైఫ్ ఉంటుంది. అంటే పొద్దున్న నిద్రలేవగానే ఒక్క 2 నిమిషాలైనా రిలాక్స్గా కూర్చొని కొంపలు అంటుకోకుండా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలైనా మీతో మీరుండండి. ఎలాగో ఇన్నేళ్ళు మనల్ని మనం పోగొట్టుకొని జీవిస్తున్నాం, మనతో మనం ఎప్పుడు ఉండం, ఎప్పుడు మనతో మనం ఉండం. ఎందుకంటే మన నుంచి మనం ఎప్పుడో దూరం అయిపోయాం చిన్నప్పుడు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఒక 100 సంవత్సరాల నుంచి మనుషులు మారిపోయి 2 భయాలు పెళ్లి చేసుకుని ఒక భయాన్ని గంటాయి. ఆ భయాన్ని భయపించి పెంచుతాయి. నువ్వు చదవకపోతే మార్కులు రాకపోతే ఉద్యోగం రాదు, మళ్ళీ ఇంకో భయాన్ని ఇచ్చి పెళ్లి చేస్తాయి. హిస్టరీ రిపీట్స్. ఇదే జరుగుతుంది. 2 భయాలు పెళ్లి చేసుకొని ఒక భయాన్ని గంటాయి, మళ్ళీ ఆ భయాన్ని భయపించి వీళ్ళలో ఉన్న భయాన్ని ఆ భయంలో మళ్ళీ ఫుల్గా నింపి ఆ భయాన్ని తయారు చేసి ఇంకో భయానికి ఇచ్చి పెళ్లి చేస్తాయి. ఇదే జరిగేది లైఫ్లో. ఇది సత్యం. ఎందుకంటే జీవించడం మర్చిపోయాం కాబట్టి ఇంకడి నుంచి అట్లీస్ట్ పొద్దున్న నిద్రలేగానే ఒక్క 10 నిమిషాలు, పొద్దున్నే లేవగానే ఒక 10 నిమిషాలు, ఈరోజు నేను లేచాను అంటే నేను చాలా అదృష్టవంతుడిని, ఈరోజు నా జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, ఈరోజు నాకు చాలా మంచిగా ఉంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో మీరు మొదట నిద్రలేసినప్పుడు ఒక 5 నిమిషాలు నిదానంగా శ్వాస పీల్చడం, జస్ట్ మీ బాడీని చూసుకొని ఈ బాడీ నా కోసం ప్రతిరోజు నేను పెట్టే మెంటల్ టార్చర్ని భరించి ఈ శరీరం నాకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఓకే, ఇష్టం లేకపోయినా 4 కోసం నగలు ధరించినా కూడా భరిస్తుంది, ఇష్టం లేకపోయినా పట్టు చీర కట్టుకుని ఆ చికాకులో నవ్వుతా బయటికి ఫేస్ చేసి నవ్వించి లోపల ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి చీరెప్పుతాను అనుకున్నా కూడా ఆ శరీరం భరిస్తుంది. కాబట్టి అలాంటి శరీరానికి ఎన్ని కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇలాగే చేస్తాం. ఎవడు చీరలు కట్టుకొని ఆనందంగా ఉన్నాడు ఆడ పెళ్ళిళ్ళకి వెళ్తే, ఎందుకంటే చిరకలు వస్తూ ఉంటాయి, ఆ నగలు ఉంటుంది. ఎందుకు వేసుకున్నారంటే ఎంజాయ్ చేయడానికి కాదు. సొసైటీలో నేను ఉన్నా, నా నగలు చూడండి, నా చీర చూడండి. అరే ఏ చీర కడితే నువ్వు ఆనందంగా ఉంటావు అది తెలుసుకో. ఈ చీర కడితే సొసైటీ వాళ్ళు నీ సాటిస్ఫై చేయటమే ప్రాబ్లం ఇక్కడ ఇష్యూ. ఇదే కదా చేస్తాం మనం లైఫ్లో, ఇదే చేస్తాం మనం. నేను తింటే నేను ఆనందంగా ఉంటాను, ఏ ఆలోచన చేస్తే నేను ఆనందంగా ఉంటాను, ఏ ఆహారం తింటే నేను ఆరోగ్యంగా ఉంటాను అనేది మర్చిపోయినాం మనం. అవునా కాదా? నిజమేనా? అంతే కదా. చాలామంది తలొప్పుతున్నారు ఇందాక నుంచి, అంటే వాళ్ళ రిఫ్లెక్షన్ చూసుకుంటున్నారు అనమాట. నేను మాట్లాడుతుంటే చాలామంది కదా, ఎందుకంటే అదే ఉంది సొసైటీలో అనమాట. దే ఆర్ సీయింగ్ దేర్ రిఫ్లెక్షన్ అనమాట. అర్థంలో అంటే మనం పాత రోజుల్లో అని ఎందుకు అనుకుంటాం అంటే, ఓల్డెన్ డేస్లో ఫోన్స్ లేవు, టీవీలు లేవు, కాబట్టి ఆ ప్రేమలు ఉండేవి అక్కడ. అంటే చిన్నప్పుడు స్నేహితులతో ఎందుకు ఆనందంగా ఉంటామంటే, ఒక 30 ఏళ్ల ముందు ఫ్రెండ్షిప్ ఎందుకు ఇప్పటికీ బాగుంటుందంటే, వాళ్ళని చూడగానే ఎందుకు ఆనందం వస్తుందంటే, ఆ రోజుల్లో ఫోన్లు టీవీలు ఏమీ లేకుండా ఒక మనిషి కూర్చొని ఆత్మీయంగా మాట్లాడుకున్న రోజులు అవి.
అందుకని మనకి ఎప్పుడైనా మన ఊర్లోకి వెళ్తే మన చిన్ననాటి స్నేహితులను చూస్తే తెలియకుండానే ఒక శక్తి, ఎనర్జీ వస్తుంది బాడీలో మనకి. మనం చిన్నపిల్లలు అయిపోతాం. మనం ఆ ఏజ్కి వెళ్ళిపోయి మానసికంగా అవన్నీ గుర్తు చేసుకొని అప్పుడున్న మోకాళ్ళ నొప్పులు అరగంటనే మర్చిపోతాం. మనం అన్ని సమస్యలు మర్చిపోతాం అరగంట. ఎందుకంటే మనలో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకే, సెరిటోను, మెలటోన్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఎసిటోన్ అన్నీ రిలీజ్ అయ్యి మన బాడీని తేలికపరుస్తాయి అన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రేమ, ఆత్మీయత అనే ఫీల్ అయ్యామో మన గట్ సిస్టంలోంచి కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి, గుడ్ బ్యాక్టీరియా. ఆ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే న్యూరో ట్రాన్స్మిట్స్ ద్వారా బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. అప్పుడు బ్రెయిన్ ఏం అర్థం చేసుకుంటుంది, ఇప్పుడు నేను యాక్టివ్ అయ్యి ఈ రిలీజ్ చేయాలి, ఈ ప్రేమ అయింది కాబట్టి ఈ టైంలో ఈ హార్మోన్ రిలీజ్ చేయాలి. అది చేయగానే మనలో అలసట అంతా దూరం అయిపోతుంది. మనలో అంతా రిలీజ్ అయిపోయి చాలా రిలాక్స్గా మనం తేలికైపోయి వాళ్ళతో ఆనందంగా మాట్లాడతాం, ఆనందంగా ఉంటాం. గుర్తొస్తుంది చాలా. వాళ్ళు వద్దన్నా లేసి ఏదో తయారు చేయాలని చూస్తాం. వాళ్ళకి శక్తి లేకపోయినా ఏదో ఒకటి చేసి పెట్టాలన్న ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హార్మోన్స్. అర్థమైంది కదా? ఆ హార్మోన్స్ అనేవి మనలో ఉండాలి అంటే మన ఆలోచనలు, మనం తీసుకునే ఆహారము, మనం చేసే ప్రతిదీ కూడా మన శరీరాన్ని ఆనందంగా ఉంచేదానికి ఏమేం కావాలో అవి చేస్తేనే శరీరం దానికి మనకి కోఆపరేట్ చేస్తుంది. దానికి అగైనిస్ట్గా చేస్తే శరీరము జబ్బును పడుతుంది. మనం చేసేవన్నీ మనం జబ్బులో ఉన్నాము అంటే దానికి అగైనిస్ట్గా ఉన్నాం మనం. మన శరీరం ఏం కోరుకుంటుందో అది కాకుండా మిగతా అన్నీ చేస్తున్నాం కాబట్టి దానివల్లే బాడీలో హ్యాపీ హార్మోన్స్, హీలింగ్ హార్మోన్స్ ఇవన్నీ. అంటే మనకి శరీరంలో ఒక టిష్యూ రిపేర్ అయితే కింద పడిన తర్వాత చెప్తుందో ఆ రిపేర్ అయ్యేదానికి కావాల్సినటువంటి ఆ ఎనర్జీ అనేది మన ఆనందంగా ఉంటేనే రిలీజ్ అవుతుంది. బాడీ తేలిగ్గా ఉంటేనే రిలీజ్ అవుతుంది. అప్పుడే ఆ ఒక్క కణం రిపేర్ అయ్యి మళ్ళీ ఆ దెబ్బ అనేది మారుతుంది. మనం ఎప్పుడైతే టెన్షన్లో ఉంటే అది రిలీజ్ అవ్వదు కాబట్టి అది దెబ్బ మారదు. అర్థమైంది కదా? అంటే మన ఎమోషన్గా మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ లేమో అప్పుడు ఖచ్చితంగా మన శరీరము హీల్ అవ్వదు. 90% జబ్బులు మానసికంగా ఉన్న జబ్బులు శరీరం అనుభవిస్తూ ఉంటుంది. అందుకనే మనకి జబ్బులు ఉంటాయి. మానసికంగా మీరు ఎప్పుడైతే ఆనందంగా ఉండటం నేర్చుకున్నారో ఏదో ఒకటి మీకు ఇష్టమైన పని ఏంటి, ఒక పుస్తకం చదివితే ఇష్టమా, ఏదైనా ఒక పెయింట్ వేస్తే ఇష్టమా, పాట వింటే ఇష్టమా, మ్యూజిక్ వింటే ఇష్టమా అని ఏదో ఒకటి ఏమి అన్నీ మీరు రాసుకొని వాటినే మీరు రెగ్యులర్గా చేసినట్టయితే మీ శరీరం మీకు సహకరిస్తుంది. అంతే, అంతకుమించి మనం ఏమి ఏదో చేయక్కర్లా. అదేం చేయకుండా మీరు ఒక ₹1,00,00,000 ఇల్లు కట్టి ఒక 1,00,000 రూపాయలు బెడ్ మీద పడుకొని ఒక 70,000 ఏసీ పెట్టుకుంటే నిద్ర రాదు. నిద్ర వచ్చేది ఈ శరీరానికి ఏది ఇస్తే ఆ శరీరం నాతో కలుస్తుంది అనే ఒక ఎరుక. ఈ శరీరానికి నేను ఎంత కృతజ్ఞత తెలుపుకోవాలి. నేను సొసైటీ కోసం పిచ్చి పిచ్చి నగలు వేసుకుని ఆ మెడిటేట్ చేసినా శరీరం భరిస్తుంది కదా. ఇంతంత చీరలు కట్టి ఎండాకాలంలో ఆ పెళ్ళిళ్ళలో వెళ్ళి సెగ అంటున్నా కూడా ఆ శరీరం భరిస్తూ ఉంది కదా. దానికి ఎంత కృతజ్ఞత తెలుపుకోవాలి. అప్పుడు మనం పూజ చేస్తాం. ఎందుకు చేస్తాం పూజలు ఎవరికి తెలియదు. పూజ ఎందుకు చేస్తామంటే పూజ అనేది నేనే, దట్స్ మై బాడీ, నా శరీరమే అది, నా శరీరమే అది. మనం పూజ చేసేటప్పుడు పుష్పాలు పెట్టేటప్పుడు కర్ణపుష్పం, శిరోపుష్పం, కర్ణపుష్పం ఇలా ఉంటే అలా డెకరేట్ చేస్తాం మనం యాక్చువల్గా ఆగమ శాస్త్రంలో. అంటే జస్ట్ యు ఆర్ ఫీలింగ్ దట్ కర్ణ, ఇయర్స్, నేత్ర, అందుకని దేవుడికి పెడతాం, నేత్రంలో అద్దుతాం మనం. ఎందుకంటే ఎస్, ఈ కంటి ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను, నీవు అనేటువంటి ఒక శక్తి ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను అనేటువంటి ఒక కృతజ్ఞత అదనమాట. అందుకనే కర్ణపుష్పం, నేత్రపుష్పం, ఓకే, అవన్నీ అనమాట. మనకి ఎప్పుడైనా వాటి అర్థాలు తెలిస్తే కదా. ఆ పంతులు ఏదో చదువుతూ ఉంటారో నేను చదువుతుంటాను. గోవిందాయ నమః అంటే ఏంటి, మీనింగ్ ఏంటి?
గో అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానం. గోవింద అంటే నన్ను జ్ఞానంతో నింపేవాడివి నువ్వే అని చెప్పటం. అంటే నేను జ్ఞానంతో నింపటానికి నువ్వు ఉన్నావు నన్ను అని ఒక సరెండర్నెస్ అనమాట. ఎప్పుడైతే ఆ భావం వచ్చిందో అప్పుడు మనకు జ్ఞానం వస్తుంది మనలోకి. గోవింద అంటే మనం ఏంటంటే కింద పడితే గోవింద అంటాం, ఏమైనా వస్తువు పోతే గోవింద అంటాం. కాబట్టి అయ్యే జరుగుతాయి మనకి. ఎంతమందికి ఇక్కడ వాళ్ళ పేర్ల గురించి తెలుసు? వాళ్ళ పేరు అర్థం తెలుసు? ఎవరికైనా వాళ్ళ పేరు అంటే పేరు మీనింగ్ ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. మీ పేరేంటమ్మా అంటే ఏంటి? అది ఎంతమందికి తెలుసు? మీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసా వాళ్ళ పేర్లు? మీ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ పేరు మీనింగ్ తెలుసా? అందరికీ. ఇప్పుడు చాలామంది తెలియదు. పేరు గంగా అని పెట్టుకుంటారు, గుక్కిడి మంచినీళ్ళు ఇది ఎవరికి ఆవిడ. లత అని పేరు పెట్టుకుంటారు, వాకిటి పగల కొట్టాలి ఆవిడ లోపల రావాలంటే. లత అంటే తీగ. అప్పుడు ఆవిడ ఇంట్లోకి రావాలంటే దారబంధం పెద్దది పెట్టాలి, ఎందుకంటే ఆవిడ పట్టదాడ. అంటే పేరుకి దానికి సంబంధం అనమాట. పాత రోజుల్లో లత అంటే మనం చెప్పేయచ్చు ఆవిడ చాలా నాజుగ్గా ఉంటుందని చెప్పచ్చు. ఈ రోజుల్లో లత అని పేరు పెట్టేవాళ్ళు చూడండి. అంతే కదా. మీ పేరు అనేది లక్ష్మి అంటే ఆ విధంగా ఉండాలి కదా. పేరు ఎందుకు అలా మనం ఎప్పుడు మన పేరేంటి, మన పేరులో ఉన్న గుణం ఏంటి, ఆ గుణంలాగా నేను ఉన్నానని ఎవరు ఆలోచించాం మనం. ఎవడైనా లక్ష్మి అని పేరు ఆవిడ ఏడుస్తానంటే తెలియదు ఇప్పుడు. ఏదో ఒక ప్రాబ్లంకి ఏడుస్తూ ఉంటుంది. అట్లా లక్ష్మి అని ఆవిడ ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. ఏది ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి. అది లక్ష్మి అంటే ఏంటి? డబ్బు కాదు. మనకి లక్ష్మి అంటే వెంటనే డబ్బు గుర్తొస్తుంది. కట్టలు కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఎప్పుడైతే ఉందో అప్పుడు లక్ష్మి అనే దానికి డబ్బు కాదు అర్థం. లక్ష్మి అంటే సమృద్ధి. అంటే ఆ రోజుల్లో వీళ్ళ ఇంట్లో లక్ష్మి చాలా ఉందంటే వాళ్ళ ఇంట్లో ధాన్యం చాలా పండుతుంది, వాళ్ళ ఇంట్లో పశు సంపద చాలా ఉంది, వాళ్ళ ఇంట్లో గంపడి పిల్లలు ఉన్నారు. దీన్ని లక్ష్మి అంటారు. అంటే వాళ్ళ ఇంట్లో గంపడి పిల్లలు ఉన్నారు అంటే లక్ష్మి ఉందని అర్థం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో గంపడి పిల్లలు ఉన్నారంటే ఇప్పుడు ఒక పిల్లలకే ఒక బిడ్డ పుట్టంగానే ఎక్కువైపోయింది ఇప్పుడు. అంటే నేనేమంటున్నానంటే మన ఆలోచన విధానం అనేది ఫస్ట్ మారాలి. మన ఆహారం కాదు ముందు మారాల్సింది, మన ఆలోచనలు మారాలి. అంతేనా కాదా? కరెక్టేనా కాదా? మన ఆలోచనలు మారాలి. ఆలోచనలు మారితే అన్నీ బాగా మారుతాయి అన్నమాట. ఎప్పుడైతే నేను పొద్దునే నిద్రలేవగానే నా బతికింతే అంతేగా ఉంటుంది బతుకు. పొద్దునే నిద్రలేవగానే నేను ఈరోజు చాలా ఆనందంగా ఉంటాను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మన మైండ్ మనస్సు అన్నీ అట్లే వెళ్తాయి. మనం అందుకనే పాత రోజుల్లో మనకి పొద్దున్న లేవంగానే పొల్లి సూర్యుని చూడమనేవాళ్ళు, వెనక తెరటికి చెట్లకి నీళ్ళు పోయమన్నారు. ఎందుకంటే మైండ్ లేవంగానే ఆ ప్రకృతితో మమేకమైనప్పుడు మనము తెలియకుండా రిలాక్స్ అయ్యేది. ఇప్పుడు పొద్దున్న లేవగానే ఫోన్ అంతే, రీల్స్. అంటే మనతో మనం ఎప్పుడు ఉండం, మనల్ని పోగొట్టుకున్నాం ఎప్పుడు. ప్రజెంట్ సొసైటీలో ప్రాబ్లం ఏంటంటే మనిషికి అనారోగ్యం ఎందుకు వస్తుందంటే, నేను ఎప్పుడు అనుకుంటాను చిన్నప్పుడు మా అమ్మ నాన్న వల్ల, సొసైటీ వల్ల నన్ను నేను దూరం అయ్యాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాతో నేను కలిసేదానికి ప్రయత్నం చేసుకుంటున్నాను అంతే. నన్ను నేను పోగొట్టుకున్నా. ఎందుకంటే ఎప్పుడు నాలాగా జీవించడానికి కూడా ఒప్పుకోవాలి. నువ్వు ఇలా ఉండాలి, ఈ సొసైటీ కోసం ఇలా బతకాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఇదే చదవాలి, నువ్వు ఇదే తినాలి, ఇలా ఉండాలి, అలా డ్రెస్అప్ అవ్వాలి, ఇలా మాట్లాడాలని చెప్పి అంతా నన్ను ఒక తర్ఫీదు ఇచ్చేసారు. అంటే నన్ను నేను కోల్పోయాను. అరే ఉన్నది ఒక్క జీవితం, నాతో నేను ఉండాలి, ఇది నా లైఫ్, దట్ ఈస్ అ లైఫ్. ఓకే, నాతో నేను జీవించటం, నన్ను నేను ప్రేమించుకోవటం, అప్పుడు నాకు ప్రపంచం అంటే అర్థమవుతుంది. తప్పితే నన్ను నేను పోగొట్టుకుంటే ఇంకేం కనిపిస్తుంది ప్రపంచంలో? నన్ను నేనే కనిపెట్టుకోలేకపోయాను, ఇంక ప్రపంచాన్ని ఏం ఉద్ధరిస్తాను నేను? కాబట్టి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పొద్దున్నే నిద్ర లేవగానే రిలాక్స్గా ఒక 5 minutes అయినా బెడ్ మీద రిలాక్స్గా పండుకొని రిలాక్స్గా, ఓకే, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, నేను చాలా చాలా అదృష్టవంతుడిని, నిద్రలేస్తాను. ఓకే, ప్రకృతి నుంచి
నేను ప్రాణశక్తిని తీసుకుంటున్నా. నేను ఈరోజు ఉన్నానంటే ప్రాణశక్తి. కాబట్టి నేను ఈ యొక్క పంచభూతాల్లో అతి శక్తివంతమైనటువంటి ప్రాణశక్తికి ఎప్పుడు కృతజ్ఞతుడిని. అట్లీస్ట్ ఫస్ట్ టైం మంచినీళ్ళు తాగుతున్నప్పుడు నేను చాలా కృతజ్ఞతుడిని. ఐఎమ్ టేకింగ్ ది వెరీ మచ్ ఎనర్జీ ఆఫ్ ద పంచభూత, జలతత్వ ఎనర్జీ, శక్తి. మనకి టేక్ ఇట్ గ్రాంటెడ్, ఏదో నీళ్ళు తాగేది కాదు, శక్తిని తీసుకుంటున్నాం. ప్రకృతిలో ఉన్నటువంటి ఒక శక్తి, నీటిని మనం క్రియేట్ చేయలేం, ప్రకృతే పరమాత్మ తత్వంలోంచే వచ్చింది. అందుకని అట్లీస్ట్ మొదటిసారి తాగేటప్పుడైనా కూడా, అందుకే మన పాత వాళ్ళు అంటారు కదా, గంగా గంగేతి యా బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపాభ్యో విష్ణులోకం సగచ్చతి. అంటే వెరెవర్ యు ఆర్, ఎక్కడున్నా పర్లేదు, నువ్వు స్నానం చేసేటప్పుడు మంచినీళ్ళు తాగేటప్పుడు గంగా, గంగా అంటే ఆ గంగ కాదు, గంగా అంటే నీళ్ళు. ఓకే, యు ఆర్ దేర్, నువ్వు ఉన్నావు. ఓకే, ఎప్పుడైతే ఆ భావంతో మనం ఆ నీటిని తాగామో ఖచ్చితంగా గంగా అంటే పవిత్రమైంది, ఎనర్జీ, శక్తి అని అర్థం అన్నమాట. అది శక్తి కింద లోపలికి వెళ్తుంది, ఎనర్జీ కింద లోపలికి వెళ్తుంది. మనకి ఆ కృతజ్ఞతే ఉండదు. అందుకనే ఏ ఏనుగు డాక్టర్ దగ్గరికి వెళ్ళదు, ఏ పులి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా మోకాళ్ళు అరిపోయినావు. మనకి ఎందుకు వెళ్తామంటే కృతజ్ఞతే లేదు మనకి, నో గ్రాటిట్యూడ్ ఎట్ ఆల్. ఓకే, కరోనాలో ఏ పక్షి, ఏ కుక్క, ఏ పిల్లి మూతి గుడ్డ కట్టలా, మనిషే కట్టాడు. అవేం చచ్చిపోలా. ఎందుకంటే వాటికి శ్వాస తీసుకోవటం తెలుసు, ఆ శ్వాసని చాలా రిలాక్స్గా తీసుకునేవి. అందుకని వాటి యొక్క ఊపిరితిత్తులు ఫుల్గా ఎక్స్పాండ్ అయ్యి ఆ ప్రాణశక్తి లోపలికి వెళ్ళి లోపల నుంచి కార్బన్ డైఆక్సైడ్, చెడు వాయువు, రక్తంలోంచి ఉన్న మలినాలంతా వాయు రూపంలో వచ్చి అవి బయటికి వెళ్ళిపోయాయి. ఎంత లోపలికి మనకి ఆక్సిజన్ వస్తుందో అంత కార్బన్ డైఆక్సైడు, నైట్రోజన్ అన్నీ బాష్పవాయువులన్నీ బయటికి వెళ్ళిపోయి ఆ ప్రాణవాయు రక్తంలోకి వెళ్ళి మళ్ళీ ఆ గుండె నుంచి మంచి అయిన రక్తం మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఈ యొక్క వచ్చిన ఆక్సిజన్తో ఆ రక్తం కలిసి ఆ రక్తం మళ్ళీ ప్రతి కణానికి వెళ్ళినప్పుడు ఆ కణం అనేది ఎప్పుడైతే ఆ ప్రాణవాయువుని తీసుకున్నప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్న పోషకాన్ని అప్పుడే అది అబ్జర్వ్ చేసుకుంటే, లేకపోతే అది వంట పడటానికి అబ్జర్వ్ అవ్వదు. అందుకని అవి బాగా ఊపిరి తీసుకున్నాయి కాబట్టి అవి తీసుకున్న ఆహారం బాగా ప్రతి కణము పీల్చుకొని వాటి యొక్క శరీరం ఆరోగ్యంగా ఉండింది. మనం గాలి పీల్చడమే మర్చిపోయి టెన్షన్గా పీలుస్తాం కాబట్టి లంగ్స్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోయి ఇమ్యూనిటీ లేకుండా చచ్చిపోయినాం. మనం లిటరల్గా గాలి కొనుక్కున్నాం అంతే. కరోనాలో గాలిని కొనుక్కొని చచ్చిపోయినాం, గాలి దొరక్క. విడ్డూరం చూడండి, గాలి లేక చచ్చిపోయినాం. కరోనాలో ప్రాబ్లం ఏంటంటే గాలి దొరకల, ప్యూర్ గాలి అనేది శరీరం తీసుకునే కెపాసిటీ లంగ్స్ పోగొట్టుకున్నాయన్నమాట. ఒక గాలి లేక వాడికి కావాల్సిన వాడు జీడిపప్పు తినగలడు, బాదం పప్పు తినగలడు, వాడు అనుకుంటే ఏమైనా తినగలడు. కానీ గాలి లేదు వాడి దగ్గర. గాలిని తీసుకునేటువంటి కెపాసిటీ లేకుండా లంగ్స్ అనేవి కుచించుకుపోయినాయి, చచ్చిపోయింది. ఇదే జరిగింది. అర్థమైంది అవి అంటే ఎక్కడ రిలాక్స్గా కూర్చొని ఒక రోజుకు 10 నిమిషాలైనా శభాష్రా, ఓకే, నా శరీరం, ఈ శరీరానికి ఒక్క నిమిషం నేను కృతజ్ఞత ఎప్పుడు చెప్పుకోకపోతే ఎట్లా? రోజు నేను షర్ట్ వేసుకుంటున్నా, ఒక్క నిమిషమైనా కూడా జస్ట్ ఒక్కసారి ఈ గుడ్డ అనేది నా శరీరానికి రెండో చర్మంలాగా ఉపయోగపడుతున్నావు నువ్వు అని కృతజ్ఞత తెలుపుకొని చొక్కా వేసుకుంటాను. ఓకే, నువ్వు ఈ బట్ట అనేది మన శరీరానికి రెండో చర్మం. అది నాకు ఈ ఎండ నుంచి, ఈ శరీరాన్ని నుంచి, దీని నుంచి అన్నిటి నుంచి కాపాడుతుంది. కాబట్టి ఐ షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్. నేను చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి దీనికి. అందుకని పాత రోజులు కొత్త బట్టలు రాగానే పసుపు పెట్టి దేవుడి దండం పెట్టి ఆ ఫీల్తో కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవడలేదు, అటు రావటం, కట్టేసుకోవటం. పాత రోజుల్లో మా చిన్నప్పుడు బట్టలు ఇంటికి వచ్చాయంటే మా అమ్మోళ్ళు ఫస్ట్, మా నాన్నమ్మోళ్ళు పసుపు పెట్టేవాళ్ళు. పసుపు పెట్టి దేవుడి దగ్గర పెట్టి తీసుకునేవాళ్ళు. అంటే ఆ ఫీల్ ఆఫ్ దట్, అంటే ఆ కృతజ్ఞత వల్ల మన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే వెన్ యూ ఫీల్ దట్ గ్రాటిట్యూడ్, ఆ కంపాషన్ అది కైలేయామో మనలో సెరిటోన్ లెవెల్ అనేది బ్యూటిఫుల్గా పెరుగుతుంది. ఎసిటోన్, సెరిటోన్ ఏవైతే హీలింగ్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్,
ఇవన్నీ కూడా తిండి వల్ల పెరగవు. మీరు ఎంతో మంచి ఆర్గానిక్ ఫుడ్ తింటే అత్త మీద కోపమో దొత్త మీద కోపమో తింటే లోపల ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు, డైజెస్టివ్ జ్యూసెస్ ఎంజైమ్స్ రిలీజ్ అప్పుడు ఉపయోగం లేదు అది తిని. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ, మెయిన్ ప్రాబ్లం ఇది. ముందు మన ఇళ్లలోంచి ఫస్ట్ టీవీ పక్కన పెట్టాలి. టీవీ లేకపోయినా ఇప్పుడు చేతిలో ఫోన్ వచ్చింది, అది సీరియల్స్ కూడా 2 రోజులు మిస్ అయినా కూడా దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసే స్టేజ్లో అయిపోయారు అందరూ. అంట అసలు ఏమి చదువురాని ముసలామె కూడా నిన్న ఏమైందని మళ్ళీ ఈరోజు పెట్టుకునే స్టేజ్కి ఆమె కూడా అప్డేట్ అయిపోయింది ఫోన్లో. నేను టీవీలో చాలా రోజులు 7 years చేసిన, డబ్బులు ఇస్తారు మాకు రంగు వేసుకున్న దానికి అంతే. వాళ్ళిద్దరు అత్తా కొడగా ముందు డైరెక్ట్ చెప్తే కొట్టుకుంటారు, మళ్ళీ సెట్ వెనక పోయి కూర్చొని హ్యాపీ కూర్చొని ఫ్రెండ్లా మాట్లాడుకుంటుంటారు. వీళ్ళిద్దరు కొట్టుకోవటం చూసి మనం ఎమోషనల్గా ఫీల్ అయిపోయి అది మన ఇంట్లో జరిగినట్టు ఫీల్ అయిపోయి పక్క రోజు వాళ్ళిద్దరు అత్తకి కోడలు ఏమైనా విషయం పెట్టిందా ఇదేం పెట్టిందని ఆ టెన్షన్ పక్క రోజు చేసి అది మిస్ అయితే పక్కింటి ఆమె ఫోన్ చేసి ఏమైంది సీరియల్ నెక్స్ట్ అని అడిగి ఇంకా ఎమోషన్ క్యారీ చేసి ఇది చేస్తాం మనం. లిటరల్గా ఇది చేస్తాం, లిటరల్గా ఇదే చేస్తాం. కాబట్టి ఫుడ్ అన్నీ మాట్లాడుకోవచ్చు ఎప్పుడైనా, ముందు మనం ఏ మానసిక స్థితిలో ఉన్నాం అనేది మర్చిపోయినాం. మనం ముందు మానసికంగా చాలా స్ట్రాంగ్గా తయారవ్వాలి. దానికి ఏం కావాలంటే ఫస్ట్ తంబురులు పొద్దున్న నిద్రలేవగానే ఒక 15 నిమిషాలు ప్రపంచం మొగుడెట్టుపోయినా పెళ్ళం ఎట్టుపోయినా కొడుకు ఎట్టుపోయినా కూతురు ఎట్టుపోయినా ఆ 15 నిమిషం 1/2 hour నాతో నేను ఉండాలి. అరగంట పని ఉందా 4 లేవండి, 4 నుంచి 4:30 5 దాకా నా టైం అంతే. ఈ 1 hour రిలాక్స్గా ప్రాణాయామం చేస్తాను, మంచి మ్యూజిక్ని డ్యాన్స్ చేస్తాను, లేకపోతే నాకు ఏదైనా ఇష్టమైన పని చేస్తాను ఆ టైంలో. ఓకే, ఏం చేస్తానో నా ఇష్టం. ఆ గంట సేపు ప్రపంచం ఎలా పోయినా మొగుడు ఎట్టుపోయినా పిల్లోడు ఎట్టుపోయినా అనవసరం, ఆ గంట నా టైం అంతే. ఫస్ట్ అది నేర్చుకోండి. మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఒక 5 నిమిషాలు నీ వల్ల ఈరోజు అన్నీ చాలా ఆనందంగా జరిగాయి, ఐఎమ్ సో గ్రేట్ఫుల్, నేను చాలా కృతజ్ఞుడిని, నువ్వు నాకు సహకరించావు. ఓకే, నాకు అనుకున్న కోరికలన్నింటినీ తీర్చడానికి, నాకు అనుకున్నవన్నీ కూడా నేను చేయటానికి నువ్వే కారణం. యు ఆర్ ద పర్సన్, యు ఆర్ ద మెయిన్ సోర్స్ బిహైండ్ ఆల్ మై డిజైర్స్, ఆల్ మై అంబిషన్. నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నా, సంపాదించాలనుకున్నా, కారు కొనుక్కోవాలనుకున్నా, అన్నిటికీ కావలసిన సమకూర్చడానికి ఉపయోగపడినటువంటి రీసోర్సెస్ అన్నిటికీ అవన్నీ పొందేదానికి నువ్వే నాకు కనపడ్డావు అనేటువంటి కృతజ్ఞత ఒక 5 నిమిషాలైనా శరీరానికి మనం చెప్పగలుగుతాం. అది ఎప్పుడైతే చెప్పుకుంటామో అప్పుడే మనలో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, అప్పుడే మనలో సెల్ రిపేర్ అవ్వటం, సెల్ అనేది కొత్తది పుట్టడం జరుగుతుంది. అప్పుడు దాకా జరగదు. అర్థమైందా మీకు నేను చెప్పేది? అర్థమైందా? ఏమర్థమైంది? ముందు అందరిని ముందు నన్ను నేను ప్రేమించుకోవాలి. ఓకే, సొసైటీ కోసం జీవించడం పక్కన పెట్టి నాతో నేను జీవించాలి కొంతసేపు అయినా, అంతే కదా. మీరేమో ఈ ఎండాకాలం వస్తే ఇంత దొక్కలాగా చీర కట్టుకుంటారు సొసైటీ కోసం పెళ్ళిలో, మా శరీరం భరిస్తుందా మీరు చేసిన పిచ్చి పనికి? ఓకే, పిచ్చిగా ఇంత నగలేసుకుంటారు, ఆ మెడ భరిస్తుందా? ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి ఇంటికి రాగానే, అవునా కాదా? ఓకే, మీకోసం ఆర్టిఫిషియల్గా నవ్వుతుంది, అది చేస్తుందా లేదా? మీరు ఆడించినట్టు ఆడుతుందా లేదా అది? అప్పుడు మీరు ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ పక్కనోడు ఏదైనా నీళ్ళు ఇస్తేనే ఒక గ్లాస్ ఎంత థ్యాంక్స్ అని చెప్తాము. అలాంటిది మనం చేసే చెత్త అంతా భరిస్తూ ఉంది. దీని ఒక డస్ట్బిన్ లాగా చెత్త వేస్తుంటే భరిస్తుంది, అన్నిటికీ భరిస్తూ ఉంది. మనం పెట్టే కష్టాలన్నిటికీ అత్తగారు కష్టం పెడుతుంది, వాళ్ళకి ఆ తోడుకోళ్ళ కష్టం కాదు, నేను పెడుతున్నా నాకు కష్టం, ముందు కష్టం ఉంది. ఫస్ట్ అది రియలైజ్ అవ్వండి. ఏం చేయాలి? ఇంక నుంచి పొద్దున్నే లేవగానే ఏం చేయాలి? ఒక అరగంట సేపు. ఎందుకంటే మీ భర్తలు కానీ మీ పిల్లలు కానీ మీరెవ్వరు కానీ చివరి దాకా ఎవరు వస్తారమ్మా మన లైఫ్లో? చివరి శ్వాస దాకా ఎవరు వస్తారు? శరీరమే వస్తుంది.
మన భర్తలు రారు, పెళ్ళాలు రారు, ఎవరు రారు మనతోటి, అందరూ వెళ్ళిపోతారు ఎవరి వాళ్ళకి. ఏదో మొన్న ఏదో విన్నారనమాట, ఎవరో డాక్టర్ బ్యూటిఫుల్గా చెప్తున్నాడు, మీరు చచ్చిపోతే ఏమవుతుంది అని అడిగాడు క్వశ్చన్, బ్యూటిఫుల్ అని ఆన్సర్ చెప్పాడు. ఏం లేదు, మీరు చచ్చిపోతారు, అందరు గ్యాదర్ అవుతారంట, వస్తారంట, ఆడ బాడీ ఉంటుందంట, మధ్యలో ఒకడు అంట నాకు తలనొప్పిగా ఉంది, షుగర్ వచ్చింది, ఏమి ఇవ్వలేదా అంటాడంట. అప్పుడు కాబట్టి ఇటు ఫోన్ చేసి క్యాటరింగ్ కూడా పిలిపించి ఇడ్లీలు దోశలు తెప్పించి పెట్టాడంట. ఓకే, ఆ తర్వాత బాడీ అయిపోయిన తర్వాత ఇల్లు కడిగిన తర్వాత 14 పంతులను పిలిపించి 14వ రోజు 11వ రోజు 10వ రోజు ఏమేమి వంటలు చేయాలి, ఏమేమి చేయాలి అవి మాట్లాడుకుంటారంట. ఓకే, కొంతసేపు అయ్యాక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారంట, ఏమేమి పెట్టారు, ఏం పెట్టాలి, ఎలా చేయాలి, ఏం షామ్యాన్ వేయాలి, ఇది చేయాలి, ఎంత బేరం ఆడాలి, మన క్యాటరింగ్ కూడా ఇవి మాట్లాడుకుంటారంట. ఆ 14 రోజులు అయిపోయిన తర్వాత 80% మంది మర్చిపోతారంట మనల్ని. ఇంకా భార్య పిల్లలు ఫ్యామిలీకి గుర్తుపెట్టుకుంటారంట. ఒక 1 మంత్ అయిన తర్వాత పిల్లలు మా టైం మాకు అయిపోయింది, మా జాబులు ఉన్నాయని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారంట. ఇంకా భార్య ఒకరు గుర్తుపెట్టుకుంటుందంట కొన్ని రోజుల వరకు, ఒక 6 నెలల దాకా, 7 నెలల తర్వాత. ఆ తర్వాత పోయినాడులే, ఇన్నేళ్ళు సంపదిన్నాడు, అయిపోయాడు, ఆ టైంలో ఏదో సెంటిమెంట్గా ఏడ్చాను కదా, ఇంకేంటి ఏడ్చేది, ఏదో సీరియస్ ఆడ ఏదో చూద్దాం అనుకుని ఆమె వెళ్ళిపోద్దంట. అర్థమైందా? అంటే మనం ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రోజు పొద్దున్న నిద్రలేవగానే ఒక్క 15 నిమిషాలైనా కూడా, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా మనతో మనం ఉండటం నేర్చుకోవాలి. నాతో నేను ఉండటం నేను నేర్చుకోవాలి ఫస్ట్. ఒక జస్ట్ 15 నిమిషాలు ప్రాణాయామం చేయటము, ఒక 15 నిమిషాలు అలా నడవటము, ఒక మంచి మ్యూజిక్ వినటము, లేకపోతే మీకు ఇష్టమైతే ఏదైనా చాంటింగ్ చేసుకోవటము. ఏది చేస్తే నేను నాతో కలుస్తానో, నాకు వంట చేసేటప్పుడు నాతో నేను ఉంటా, అంటే నేను వంట చేస్తున్నానని నా మైండ్లోకి ఈరోజు నేను కిచెన్లోకి వెళ్తున్నాను అనగానే అక్కడ రాంబాబు ఉంటాడు. అర్థమైంది కదా? అంటే ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది. అంటే ఏది చేస్తే నాలో శక్తి వచ్చింది, ఏది చేస్తే నాతో నేను మమేకమయ్యి నాతో నేను ఉన్నాననేది మనం ప్రతి ఒక్కరం ఐడెంటిఫై చేసుకొని ఆ పనిని ఖచ్చితంగా మనం ఎప్పుడు చేయగలగాలి. అంతేగాని అన్ని మిల్లెట్స్ తెచ్చుకున్నాను, ఆర్గానిక్ ఫుడ్ తెచ్చుకున్నాను అని చెప్పి తినేటప్పుడు టెన్షన్గా తింటాం, ఎవరి మీద కోపంతో తింటాం, ఏదో గురించి ఆలోచిస్తూ తింటే లోపల డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అవ్వు, అంటే మీతో మీరు లేరు ఆ టైంకి. దానివల్ల మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఏం చేసినా, దిర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ ఈటింగ్, దిర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లివింగ్. ఓన్లీ ఒకటి మనం చేయాల్సింది, ఎవ్రీ నిమిషం ఎప్పుడు మనతో మనం ఉండగలగాలి. ఈ సొసైటీ అనే దాంట్లో ఎప్పుడు ఈ సోకాల్డ్ సొసైటీ అనేది మనల్ని మన నుంచి దూరం చేస్తుంది. ఎందుకంటే మనం అంతే కదా, మన బిడ్డ పుట్టంగానే వాడిగా పెంచాం, ఏ కోరికలు వచ్చేస్తాయి, వీని ఇది చదివించాలి అంటే వీడే డిసైడ్ అయిపోతాడు, వాడికి ఏది ఇష్టం కూడా వీడే డిసైడ్ అయిపోతాడు అక్కడే. ఆ తర్వాత వాడు పెరిగే కొంది వాడు ఏ బట్టలు వేసుకోవాలి, వాడు ఏ చెప్పులు వేసుకోవాలి, వాడు ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, అన్నీ వాడిని ఒక జెరాక్స్లో వీడే. ఎందుకంటే వీడి ఆలోచనలతో పెడతాడు అక్కడ, వీడి భయాన్ని దాంట్లో పెడతాడు, వీడికి ఉన్న కోరికల్ని ఆడ పెడతాడు. పెద్ద అయిన తర్వాత ఒక టైంకి వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఏదో టైంకి వాడు సంపాదిస్తాడు, ₹1,00,000 సంపాదిస్తాడు, కానీ అది వాడు లేడని అర్థం వాడికి తెలియదు. అది తెలియకుండా కొన్ని రోజులకి జీవితం సాగుతుంటుంది, జీవించలేడు వాడు, ఎందుకంటే వాడు కాదని వాడికి అర్థం కాదు ఆ టైంకి. అదే చేస్తాం మన తల్లిదండ్రులు అనేవాళ్ళు బిడ్డలకి ఏం చేయాలి అంటే, పాత రోజుల్లో మన ఇండియాలో ఏం చేసేవాళ్ళు అంటే, ఓల్డెన్ డేస్లో పిల్లవాడికి 5వ సంవత్సరం రాగానే తల్లిదండ్రులు ఉంచడం. 5 ఏళ్ళు వచ్చింది, 1 నుంచి పుట్టిన దగ్గర నుంచి 6 సంవత్సరాలు వచ్చిన దాకా తల్లిదండ్రులతో ఉంటారు. 6వ సంవత్సరం గురుకులంకి వెళ్ళిపోతారు టోటల్గా. గురుకులం సిస్టమ్ ఎలా ఉండేదంటే, మనకి గురుకులంలో ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళినట్టు ఉండేది, స్కూల్కి వెళ్ళినట్టు కాదు ఉండేది. అక్కడ గురుపత్ని ఒక తల్లిదండ్రుల్లాగే పెంచేవాళ్ళు, వాళ్ళకి అన్ని పనులు నేర్పించేవాళ్ళు, వంట పని, ఈ పని, ఆ పని. ఆ ఉన్న గ్రూప్ ఆఫ్ పిల్లల్లో ఏ పిల్లోడు ఏది మీద ఇంట్రెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు అబ్జర్వ్ చేసుకునేవాళ్ళు. వీడి సంగీతం మీద, వీడి పాటలు వింటే ఈ పిల్లవాడిలో బాడీలో ఈజీగా ఉన్నాడు, వీడు వంట చేస్తుంటే బాగున్నాడు, వీడు అడవిలోకి వెళ్ళి ఏదైనా ఉన్నప్పుడు ఉన్నాడు అంటే వీడు వైద్యానికి పనికొస్తాడు, వీడు పాకశాస్త్రానికి పనికొస్తాడు, వీడు దీనికి పనికొస్తాడు, తర్కశాస్త్రానికి పనికొస్తాడని వాళ్ళకి ఏది చేస్తే వాళ్ళుగా తయారవుతారనే దాని మీదే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది.
ఇప్పుడు చేసేదంతా కూడా వాళ్ళు పోగొట్టుకునేదానికే ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళు పోగొట్టుకుంటారు, లిటరల్గా పోగొట్టుకుంటారు అనమాట. దే లాస్ దెమ్ సెల్ఫ్. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కదా, వాళ్ళకి ఏం కావదు. 99% మంది మీరైనా కూడా ఒక్కసారి ఎప్పుడైనా రిలాక్స్గా ఉంటే ఆలోచించండి. మీరు అనుకున్నది వేరు, మీరు అయ్యింది వేరే ఉంటారు. 99 మంది అట్లే ఉంటారు. నాకు తెలిసి 1% ఏమో వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. 99% వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమైతే అనుకున్నారో అది కాకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కోల్పోయి సొసైటీలో బతికారు. వాళ్ళు పైకి నవ్వుతూ ఉండొచ్చు, పైకి అన్నీ ఉండొచ్చు, కానీ వాళ్ళతో వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే మనలో రోజు శక్తి రావాలి. మనం తీసుకున్న ఆహారము, మనం తీసుకున్న ఆలోచనలు. అంటే మన ఆహారం అంటే మన ఆలోచనలు మన ఆహారమే, మనం తీసుకున్న ఆహారమే, రెండు ఆహారాలే. ఆహారం అంటే ఓన్లీ నోట్తో తెలియదు, మన కంటితో చూసే దృశ్యం. ఒక యాక్సిడెంట్ చూస్తే మీది ఏ విధంగా మీకు మైండ్లోకి ఎక్కుతుంది, ఒక ప్లెజెంట్గా ఒక మంచి జలపాతం చూస్తే మీకు ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, అర్థమైంది కదా. అంటే అది కూడా ఆహారమే. ఏమి వింటున్నామో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి వైలెంట్గా ఉన్నది వింటున్నామా, టీవీ పెట్టుకొని ఏదైనా యాక్సిడెంట్ ఏంటంటే దాన్ని అన్ని ఛానల్స్ మార్చి వింటూ ఉంటారు. ఆ ఛానల్ ఏం చెప్పారు, ఈ ఛానల్ ఎంతమంది చచ్చిపోయారు, ఈ ఛానల్ ఇదే వింటూ ఉంటారు అనమాట. అంటే ఏది మీరు ఇష్టపడుతున్నారు, నేను నాకు చెప్పిన అది ఎప్పుడు చూడాలి అవన్నీ. మీరు అర్జెంటుగా ఫ్లైట్ వేసుకొని అహ్మదాబాద్ వెళ్ళిపోయి బ్లడ్ డొనేషన్ చేసి లేకపోతే ఆర్థిక సహాయం చేస్తే ఆ వార్త మీకు ఉపయోగపడుతుంది. లేకపోతే ఆ వార్త మీకు అక్కర్లేదు అసలు. అంతే కదా. ఆ వార్త మీకు ఎప్పుడు అవసరమో దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటే అవసరం అన్నమాట. అర్జెంటుగా మీరు అహ్మదాబాద్ ఫ్లైట్ ఎక్కి ఇంకో ఫ్లైట్ ఎక్కి వెళ్ళి పాపం ఏదో ఒకటి వాలంటీర్ సహాయం చేస్తే అప్పుడు ఆ వార్తకి ఒక సార్థకత ఉంటుంది మీరు విన్నదానికి. అదేం చేయకుండా ఇంట్లో కూర్చొని ఛానల్స్ మార్చుకుంటా ఆ చెత్తనంతా లోపల తీసుకుంటే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దట్ న్యూస్? కాబట్టి మనలో ఎప్పుడైతే రోజు మనం తీసుకున్న ఆహారము, ఆలోచనైనా తీసుకున్న ఆహారమైనా శరీరంలో ఆర్గాన్స్ అన్నీ పనిచేయటానికి ఉపయోగపడాలి. 2, మనం రోజు చేసే యాక్టివిటీస్కి, నడవటము, మాట్లాడటము, పని చేయటము, ఏమేమి పని చేస్తాం వాటన్నింటికి ఉపయోగపడాలి ఆ శక్తి. మిగిలిన శక్తి రిపేర్ చేసుకునే దానికి ఉపయోగపడాలి. అంటే కల్టివేషన్, అంటే మన బాడీ హీల్ చేసుకునే దానికి, దాన్ని వైటాలిటీ అంటారనమాట. అలా మనం తీసుకున్నది ఒక 100 మార్క్స్ వచ్చాయి, నేను నా ఆలోచన ద్వారా, నా తిండి ద్వారా 100 పాయింట్లు వచ్చాయి నా శరీరంలోకి అనుకోండి. దాంట్లో ఒక 30%, 40% దాకా మన ఆర్గాన్స్ యూటిలైజ్ చేసుకుంటాయి అన్నమాట. గుండె పని చేయడానికి, లివర్ పని చేయడానికి, కిడ్నీ ఫంక్షన్కి, హార్ట్ ఫంక్షన్కి, వాటన్నిటికీ పోతుంది. మిగతా 30 to 40% మనం రోజు చేసే యాక్టివిటీస్ అన్నమాట. అంటే నడుస్తున్నాను, పని చేస్తున్నాను, ఏదో ఒక వంట చేస్తున్నాను, లేకపోతే ఏదో ఒక పని చేస్తున్నాను, వాటన్నిటికి కూడా ఎనర్జీ పోతుంది. మిగతా 20 to 30% ఎప్పుడు క్వశ్చనింగ్ ఉండాలి. మన శరీరం ఎప్పుడు రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అంటే మనం కింద పడిపోతాము, లేకపోతే 3-4 నెలల కిందతో ఆ టిష్యూ చనిపోయి కొత్త టిష్యూ పుట్టాలి. ఇవన్నీ సైకిల్ జరగటానికి మన ఎనర్జీ అంతా ఈ విధంగా యూటిలైజ్ అవ్వాలి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఎనర్జీ మనకి రిలీజ్ అయ్యేదే 100 పాయింట్లు ఉండట్లా, 40-50 ఉంటున్నాయి. ఎందుకంటే మనం తినే ఫుడ్ చెత్త, మనం ఆలోచనలు చెత్త. దాంట్లో గుండెకి ఎంత కావాలి, లివర్కి ఎంత కావాలి, కిడ్నీ పనిచేయడానికి ఎంత కావాలి, హార్ట్ ఫంక్షన్, పాపం హార్ట్ ఒకటి, లంగ్స్ ఒకటి, వాటికి సెలవే ఉండదు. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా సెలవే లేదు వాటికి. ఓకే, పనిచేస్తూనే ఉండాలి. వాటన్నిటికీ శక్తి కావాలి. ఆ శక్తి ఖచ్చితంగా తీసుకోవాలి అవి, లేకపోతే చచ్చిపోతుంది. కాబట్టి అవి తీసుకుంటాయి. ఇంకా మనం పని చేయటానికి నీరసం వస్తుంది, ఎందుకంటే ఈ శక్తి సరిపోవట్లా. ఇంకా మనకి పని చేయడానికే శక్తి సరిపోకపోతే ఇంకా రిపేర్ ఎలా చేసుకుంటుంది శరీరము? ఓకే, డాక్టర్ ఎప్పుడు రిపేర్ చేయడమ్మా, డాక్టర్ హెల్ప్ చేస్తాడంతే, శరీరమే రిపేర్ చేసుకోవాలి. డాక్టర్లు ఎవ్వరు రిపేర్ చేయరు ఈ శరీరాన్ని, శరీరమే రిపేర్ చేసుకోవాలి. అదే డిజైన్లో ఉంటుంది మన శరీరం. ఏ డాక్టర్ వచ్చి రిపేర్ చేయడు. హీ సపోర్ట్స్ దట్ సిస్టమ్. ఇఫ్ యూ సపోర్ట్ దెన్ బోత్ విల్ కంబైన్ అండ్ ఇట్ హీల్ అన్నమాట. కాబట్టి మీరు ఇక్కడి నుంచి
ఏం చేస్తున్నాం అనే దాని మీద మనసు పెట్టండి. ఫస్ట్ ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఫస్ట్ ఎలా ఉండాలి? సంతోషంగా ఎలా ఉండాలి? మనతో మనం ఏ పని చేస్తే నేను ఆనందంగా ఉంటాను ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. మీ ఇష్టం అది. నేను వంట చేస్తే నాకు ఆనందం ఉంటుంది, ఏమైనా పాట వింటే మంచి పాట అంటే నాకు ఆనందంగా ఉంటుంది, కొంతమందికి పెయింటింగ్ వేస్తే బాగుంటుంది, కొంతమందికి ఇంకేదైనా పని చేస్తే బాగుంటుంది, కొంతమందికి పూజ చేస్తే ఆనందంగా ఉంటుంది, ఓకే, కొంతమందికి ఏదైనా నేర్చుకుంటే ఆనందంగా ఉంటుంది, ఓకే, కొంతమందికి కొత్త కొత్త వంటలు నేర్చుకోవడం ఆనందంగా ఉంటుంది. ఓకే, ఏది చేస్తే నేను ఇష్టంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను ఇది ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఆ పనిని ఖచ్చితంగా రోజు చేయండి, కొంతసేపు అయినా కూడా. ఎందుకంటే అప్పుడే మీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే మీకు ఇష్టం వచ్చిన పని మీరు చేశారో ఆ ఒక గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే యువర్ గివింగ్ దట్ ఎఫెక్ట్ అనమాట. వెంటనే ఆ మైక్రోబయోడేటా ఉంటుంది కదా, మైక్రోబయోటా అంటే గట్స్లో సిస్టమ్, ఆ ఒక పోయి వెంటనే అవి న్యూరాన్స్ ద్వారా కనెక్ట్ అయ్యి బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తాయి. ఎందుకంటే అవి అక్కడి నుంచే మనకి రిలీజ్ అవుతాయి హ్యాపీ హార్మోన్స్. అది చేయాలంటే అట్లీస్ట్ ఒక కృతజ్ఞత, ఒక ప్రేమ రోజు ఏదో విధంగా ఫీల్ అవ్వాలి. ఓకే, అది ఫీల్ అయ్యే కొంది ఆ సెరిటోనిన్ అనేది రిలీజ్ అవుతుంది, అప్పుడు బాడీ తేలిక అవుతుంది. కాబట్టి జస్ట్ ఫీల్ ఇట్. ఎప్పుడు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు అది ఫీల్ అవుతాం మనం ఖచ్చితంగా. అది ఫీల్ అయినప్పుడు మన శరీరము ఖచ్చితంగా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. అప్పుడే మన శరీరంలో ప్రతి కణం కూడా రిపేర్ చేసుకుంటుంది. ఇదొక్కటే మందు, అంతకుమించి మందులు లేవు, మిగతా అన్ని టెంపరీయే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా డౌట్స్? నేను చెప్పింది మీకు ఎవరికైనా అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైందా? ఏమర్థమైంది? ఏమర్థమైంది? నాతో నేను కలవాలి అని అర్థమైంది. అర్థమైందా? నాతో నేను ఉండాలి అంటే నన్ను నేను తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న పాపం వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అమ్మ నాన్న అలా పెంచుతారు. అమ్మ నాన్న, సొసైటీ అందరూ నన్ను నా దగ్గర నుంచి దూరం చేస్తారు. తిరిగి నాతో నేను పొందటమే లైఫ్. అంతేనా కాదా? అంతేనా కాదా? అవునా కాదా? అవునా? అంటే ఏ పని చేస్తే నేను ఆనందంగా ఉంటాను. ఈవెన్ ఫుడ్ దగ్గర కూడా అంతే. ఫుడ్ దగ్గర కూడా మీరు ఎప్పుడైతే మీరు ఆస్వాదిస్తున్నారో ఫుడ్ని, ఇప్పుడు నేను ఒక ఐటమ్ని ఎప్పుడైతే నేను ఆస్వాదిస్తా, ఈ ఐటమ్ అంటే నాకు ఇష్టము అని మీరు ఎప్పుడైతే మనం తినటం స్టార్ట్ చేస్తామో అప్పుడు జ్యూసెస్ ప్రాపర్గా రిలీజ్ అవుతాయి. అంటే ఎప్పుడైతే మనం ఆ మూడ్లోకి వెళ్ళామో, ఓకే, కొన్ని ఐటమ్స్ మనకు బాగా నచ్చుతాయి. కొంతమందికి ఈ పచ్చడి తింటే చాలా ఇష్టము, లేకపోతే ఈ కర్రీ ఇంట్లో చేస్తున్నారంటే తెలియకుండానే ఈ కర్రీ ఫీల్ వస్తుంది, ఆకలి అనే ఫీలు, ఆ తిన్న తృప్తి అన్నీ ఉంటాయన్నమాట. అంటే ఆహారం అలా తినాలి. ఇది తింటే ఆరోగ్యం వస్తుంది కాదు, ఏది తింటే నేను ఆనందంగా ఉంటాను కూడా రికగ్నైజ్ చేయగలగాలి.